మిత్రులారా, ఈ కాక్రోచ్ జనతా పార్టీకి వస్తున్నటువంటి ఫాలోయింగ్ చూసి మతిపోయి పిచ్చెక్కి దిమ్మ తిరిగి కళ్ళు బయర్లు గమ్మి ఆఖరికి ఏం చెప్తున్నారంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఫాలోయింగ్ అంతా కూడా పాకిస్తానీల ఫాలోయింగు, వీళ్ళందరూ పాకిస్తాన్ వాళ్ళే ఆ ఫాలోవర్స్ అందరూ అని చెప్పి మీరు బీజేపీ వారు చాలా ఒక నేరేటివ్ ప్రచారంలో పెట్టారండి. మొత్తానికి బీజేపీకి సంబంధించినటువంటి లీడర్ ఎవరయ్యా అంటే తేజిందర్ బగ్గా. ఆయన పేజ్ చూడండి, ఆయన పెట్టాడు ఇది ఎవరెవరు ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు ఈ కాక్రోచ్ జనతా పార్టీ కానీ. సో ఈ తేజిందర్ బగ్గా పెట్టినటువంటి లెక్క ప్రకారం అయితే 49% పైచులకు ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ఫాలోవర్స్లో 49% పైచులు కంటే 50% దగ్గర సగం మంది పాకిస్తాన్ ఫాలోవర్స్ అని పెట్టేసాడండి. ఇంకా చాలా దానికి వెంటనే ఈ కాక్రోచ్ జనతా పార్టీని స్టార్ట్ చేసినటువంటి 30 సంవత్సరాల యువకుడు వెంటనే లెక్క చూపించాడు అనమాట. ఆ లెక్క ప్రకారం అతను ఏం చెప్తున్నాడయ్యా అంటే, మీరు నన్ను ఫాలో అవుతున్నటువంటి వాళ్ళందరూ పాకిస్తానీలు అంటారా అంటే 94.7% ఇండియన్సే ఉన్నారు చూసుకోండి అని చెప్పేసి మొత్తం చూపించాడు లెక్క. 94.7% ఇండియన్స్ ఉన్నారు అంటే వాళ్ళందరూ కూడా మీ దృష్టిలో పాకిస్తానీలు. అంటే అసహనంతో ఉన్నవాళ్ళు, సిస్టమ్ పట్ల ఆగ్రహంతో ఉన్నవాళ్ళు, నీట్ పరీక్షను కూడా నిర్వహించడం చేతగాని దద్దమ్ములు ఇక్కడ మంత్రులుగా ఉన్నారని చెప్పేసి క్రోధంతో రగిలిపోతున్నటువంటి యువకులు అందరూ కూడా పాకిస్తానీలా అని చెప్పి అతను అడుగుతున్నాడు. 94.7% ఇండియన్స్ ఉన్నారు, అందులో 1% యునైటెడ్ స్టేట్స్లో, యూకేలో 0.7%, కెనడా 0.7%, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 0.6%. అంటే దాదాపు 95% ఇండియన్సే ఉన్నారు. విదేశాల్లో కూడా 0.6%, 0.7% ఉన్నటువంటి ఆ టోటల్ ఓవరాల్గా ఆ 5% కూడా భారతీయ సంతానం ఎక్కడైతే విదేశాల్లో ఉన్నారో వాళ్ళే ఫాలోవర్స్ ఉన్నారు. కానీ విదేశీయులు ఎవరో కూడా లేరు ఇందులో. ఉగ్రవాద సంస్థలు ఏవి లేవు, ఉగ్రవాద దేశాలు లేవురా నాయన అని చెప్పి అభిజిత్ దీప్కే చెప్తున్నాడండి. మరి చదువుకున్న వాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు, తెలివైన వాళ్ళు, స్పృహ ఉన్నవాళ్ళు చూస్తే అర్థమవుతుంది ఇవన్నీ కూడా. వాళ్ళ మాటలు నమ్ముకుని కొడితే మొత్తం గోదాట్లో పడి కొట్టుకుపోవాల్సింది. అదండి సంగతి.